బాలయ్య గోపీచంద్ మల్లేని కాంబినేషన్లో రాబోతున్న ఎన్బీకే 111 మూవీ పైన క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ మూవీలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అఖండ 2 సక్సెస్తో గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. వారి జోష్ని మరింత పెంచేలాగా నెక్స్ట్ మూవీ ఎన్బీకే 111 రెడీ కానుంది. డైరెక్టర్ గోపీచంద్ మల్లేని కాంబినేషన్లో రాబోతున్న ఈ హిస్టారికల్ డ్రామా పైన ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ మూవీ గురించి తాజాగా ఓ లేటెస్ట్ బజ్ వైరల్ అవుతోంది. ఎన్బీకే 111లో బాలయ్య డ్యూయల్ రోల్లో చేయనున్నారట. ఓ స్పెషల్ ఎపిసోడ్ కోసం ఆయన యంగ్ గెటప్లో కనిపించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీనికోసం ఆయన వర్కౌట్ చేస్తున్నారట. గాడ్ ఆఫ్ మాసెస్ యంగ్ గెటప్ మరింత థ్రిల్లింగ్గా ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటే ఆయన మహారాజుగాను కనిపించబోతున్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపైన అప్డేట్స్ రానున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముఖ్యంగా నందమూరి బాలయ్య ఫ్యాన్స్. వరుస విజయాలతో గాడ్ ఆఫ్ ది మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ దూసుకువెళ్తున్నారు. తనతో వీరసింహారెడ్డి వంటి సంచలన విజయం తీసిన దర్శకుడు గోపీచంద్ మల్లేని మరో అవకాశం ఇచ్చారు. గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో బాలకృష్ణ చేయబోయే తాజా సినిమా ఆయనకు 111వ సినిమా. అందుకనే ఎన్బీకే 111 అని వ్యవహరిస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాను ప్రెస్టీజియస్ గా వృద్ధి సినిమాస్ పతాకం పైన వెంకట సతీష్ కిల్లారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ పెద్ది తర్వాత ఆయన చేస్తున్న చిత్రం ఇది. ఈ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. వీరసింహారెడ్డిలోనూ బాలయ్య 2 గెటప్పుల్లో చూపించారు గోపీచంద్ మల్లేని. మరోసారి ఇప్పుడు చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య చేత డ్యూయల్ రోల్ చేయిస్తున్నారు. ఆ పోస్టర్ చూస్తుంటే బాలయ్యతో బాలయ్యకే పోటీ అన్నట్టుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోలకు మించి సీనియర్ హీరోలు ఎక్కడా తగ్గడం లేదు, ఏ విషయంలోనూ ఆగడం లేదు. ఒక ప్రాజెక్ట్ రిలీజ్ కాగానే మరో సినిమాకి లైన్లో పెట్టేస్తున్నారు. కుర్ర హీరోలకు ధీటుగా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులని పట్టాలెక్కించేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలతో స్పీడ్ పెంచేస్తున్నారు. భారీ తరహాలోనే సీనియర్ హీరో నందమూరి బాలయ్య ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా స్పీడ్ని చూపించేస్తున్నారు. అఖండ 2తో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలయ్య ఈ మూవీతో పర్వాలేదనిపించుకున్నారు. అఖండ తరహాలో మాత్రం ప్రేక్షకుల్ని పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీనికి ప్రధాన కారణం దర్శకుడు బోయపాటి ఎంచుకున్న అతి హింస, ఇంకా అతి సీన్స్. దీన్ని పక్కన పెడితే ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా సరే బాలయ్య బ్రేక్ తీసుకోవడం లేదు. అంతకు మించి రెట్టింపు వేగంతో మరో క్రేజీ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టేశారు. అయితే ఇదే రెగ్యులర్గా బాలయ్య మార్క్ యాక్షన్ మూవీ అయితే కాదు. ఈసారి భారీ పీడియాటిక్ మూవీతో పాన్ ఇండియాని గగ్గోలు పెట్టించాలని సిద్ధమవుతున్నారు. ఈ భారీ పీరియాడిక్ ప్రాజెక్ట్ను గోపీచంద్ మల్లేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇది బాలయ్య నటించనున్న 111వ సినిమా. ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు. ఓ ప్రెస్టీజియస్ కథతో అత్యంత భారీ స్థాయిలో దర్శకుడు ఈ ప్రాజెక్ట్ని తెర మీదకి తీసుకురాబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన అనౌన్స్మెంట్ పిక్లో బాలయ్య హిస్టారికల్ లుక్స్ సినిమా పైన అంచనాల్ని పెంచేశాయి. ఒక గెటప్తో రాబిన్ హుడ్ తరహాలో, మరో గెటప్లో వారియర్గా కనిపిస్తున్న బాలయ్య నమూనా లుక్స్ ఈ ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉందనే సంకేతాలను ఇచ్చేసి ఎక్స్పెక్టేషన్స్ని పెంచేసింది. చాలా ఏళ్ల తర్వాత బాలయ్య చేయబోతున్న పీరియాడిక్ ఫిలిం కావడం, ఇందులో బాలయ్యకు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార జోడీగా నటించనుండడంతో ఈ ప్రాజెక్టు పైన ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి. ఇంతకు ముందు బాలయ్యతో కలిసి నయనతార నటించిన సింహ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది తెలిసింది. ఆ తర్వాత శ్రీరామరాజ్యంలో మరోసారి కలిసి నటించారు. ఇది వీరి కలయికలో రానున్న 3వ ప్రాజెక్ట్. మెయిన్ లీడ్కి నయనతార హీరోయిన్గా కనిపించనుంది. మరి సెకండ్ లీడ్ సంగతి ఏంటి అంటే ఆ పాత్ర కోసం కేరళ కుట్టి ఆషికా రంగనాథ్ని దింపేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. మేకర్స్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఆషిక గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఆమె కోస్తో తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు, అటుపైన నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగతో నటించింది. ఈ సినిమా విజయం సాధించడంతో మంచి గుర్తింపు దక్కింది. అందం, అభినయం గల నాయక కావడంతో స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా భావించారు. కానీ అనుకున్న విధంగా కెరీర్ సాగలేదు. నా సామిరంగ తర్వాత మరో తెలుగు సినిమా సైన్ చేయడానికి 2 ఏళ్ల టైం పట్టింది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న విశ్వంబరాలో నటిస్తోంది. అది హీరోయిన్ పాత్ర అయితే కాదు.
సినిమాలో ఓ కీలకమైన పాత్ర మాత్రమే. అయినా అది సైడ్ క్యారెక్టర్గానే భావించాలి. ఈ నేపథ్యంలో బాలయ్య సినిమాలో ఛాన్స్ను ఆషికా రంగనాథ్ ఎంత మాత్రం మిస్ చేసుకునే ఛాన్సే లేదు. అమ్మడి వయసు కూడా 3 పదులకు చేరుకుంది. దీంతో వయసు పరంగా సీనియర్లకు అడ్డంకిగా మారదు. సీనియర్ స్టార్లకు సరితూగుతుంది. బాలయ్య సినిమాలో ఛాన్స్ ఓకే అయితే సీనియర్ హీరోల్లో పెండింగ్లో ఉండేది విక్టరీ వెంకటేష్ మాత్రమే. ఆయనతో కూడా ఓ సినిమా చేసేస్తే సీనియర్లను పూర్తి చేసినట్లే. ప్రస్తుతం తమిళ్లో కార్తీక్ జోడీగా స్పై థ్రిల్లర్ సర్దార్ 2లో నటిస్తోంది. మిత్రన్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. విశ్వంబర కూడా సమ్మర్ రిలీజ్ రేసులో కనిపిస్తోంది. అదే జరిగితే వరుస రిలీజ్లతో ప్రేక్షకుల మధ్యలో ఉన్నట్లే. బాలయ్య సినిమా కూడా దసరాకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఆషికా సొంత పరిశ్రమ శాండిల్వుడ్కు దూరం కాలేదు. వచ్చిన అవకాశాలని అక్కడ సద్వినియోగం చేసుకుంటుంది. ఆమె నటించిన గత వైభవ అనే చిత్రం నవంబర్లోనే రిలీజ్ అయింది.